ఇది ఈయన రాజగోపాల్ రెడ్డి అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎమేనంట, తర్వాత ఎవరు మన ఈయన వెంకటరెడ్డి సీఎమేనట. వెంకటరెడ్డి నా మాట్లాడుతుంటే చూసినా గిట్ల అవుతుంది మైకు. ఇంకా దేనికి పనికి వస్తాడా ఆయన వెంకటరెడ్డి? ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అట. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకు చేతికిచ్చి ఇట్లా పట్టుకోమన్నారు చూద్దాం, ఇట్లా కదలకుంటే ఇట్లా పట్టుకోమన్నారు చూద్దాం. ఏమన్నా చూసిన నేను మాట్లాడుతుంటే ఇగో ఇట్లా 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 ఊగుతుంది మైకు ఇట్లా. ముఖ్యమంత్రి ఆడ ముఖ్యమంత్రి వార్డు మెంబర్కి ఎక్కువ ఏదో ఆడ ఇవి అన్నీ అబద్ధాలు. తెల్లారు లేస్తే అబద్ధాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర. ఇవాళ 100 చెప్పాలనుకొని బయలుదేరుతాడే, బయలుదేరి మొత్తం ఊరంతా తిరిగి 99 కంప్లీట్ చేసి నువ్వేరా పిచ్చోడా చైర్మన్ ఇస్తారా ఉంటాడు. నువ్వే జడ్పీ చైర్మన్ అని ఇప్పుడు నల్గొండకో జడ్పీ చైర్మన్లు ఒక 50 మందికి చెప్పి ఉంటాడు నాకు తెలిసి. జడ్పీ చైర్మన్లు 50 మంది చెప్పి ఉంటాడు. ఇక గుట్ట చైర్మన్ ఏమో వివేర్ ఆయనకు బేరం పెట్టిండట. వివేరా ఓటర్ ఆయనకు బేరం పెట్టిండట. ఆ డీల్ అయితే అది డీల్ కుదిరితే ఆయన గుట్ట చైర్మన్ అవుతాడు, అది వేరే. ఇక ఆయన రెడ్డి గారే. అయితే విషయం ఏంటంటే 99 చెప్పి వస్తాడు అటు ఇటు. 2 ఏమైనా తక్కువ పడ్డా ఏమైనా ఒక డ్రైవర్ చెప్తాడు, పోయి ఇంటి ఆమెకు 100 చెప్పేస్తాడు. అట్లా ఆ టైప్ మనిషి అన్నట్టు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాడ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి